కాక్రోచ్ జనతా పార్టీవి ఒక 4 కామెడీ వీడియోలు చూపిస్తాను. మాట్లాడుతుంటే నాకే నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలు నేను చూశాను. కొన్నైతే అసలు పగలబడి నవ్వుకున్నాను. చూపిస్తా చూడండి. అన్నట్టు హలో, వీడియోకి లైక్ కొట్టారా లేదా? ముందు లైక్ కొట్టండి. లైక్ కొట్టకుండా వీడియోలు చూసేయడమేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. మీ లాఫ్ ఎమోజీస్తో, మీ కామెంట్స్తో, లైకులతో వీడియో హోరెత్తించండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోకండి. ఇక చూడండి ఈ వీడియో. आजादी इनको एक ही बात का चाहिए, बता रहा हूँ इन पे फट्टे बजा, ठीक है ना। उत्तर प्रदेश में बढ़िया फट्टे बजाए जाते हैं। मैं तो चाहता हूँ कि दिल्ली पुलिस हटा, उत्तर प्रदेश का पुलिस लाओ यहाँ पे और फट्टे बजाना शुरू करो इन पे। सीधी सी बात। अरे कोई वहाँ यूएसए में बैठ के बोल देगा कि जेन जी यहाँ पे इकट्ठा हो और ये लोग इकट्ठा हो गए हैं, और देश का प्रधानमंत्री अगर कुछ बोल देते तो उनको गालियां देने लग जाते हैं। ये చూశారు కదా. నేనైతే ఫుల్ నవ్వుకున్నానండి. ఇది ఫస్ట్ టైం చూడంగానే ఫుల్ నవ్వు అనమాట. వాడు ఏమంటున్నాడంటే, అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. మామూలుగా ఈ నీటి గురించో దేని గురించో మాట్లాడతారు అని చెప్పి అనుకుంటే, అక్కడ వచ్చి ఆజాదీ కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పి రకరకాల నినాదాలు చేస్తున్నారు. జేఎన్యూ బ్యాచ్ని దింపారు. జైబీఎం ఆర్మీలు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఇంకా రకరకాల బ్యాచ్లు దిగి అక్కడ మాకు ఆజాదీ కావాలి అని చెప్పి రచ్చరచ్చ చేస్తున్నారు. అప్పుడు ఇతను అంటున్నాడు అనమాట అక్కడ ఉండే జర్నలిస్ట్తో, ఏం లేదు, ఆజాదీ కావాలి అంటున్నారు నా కొడుకులు ఒక్కొక్కడు. ముందు ఇక్కడ నుంచి ఈ ఢిల్లీ పోలీసులందరినీ లేపేయండి, లేపేసి అంటే తీసేసి యూపీ పోలీసులను దింపండి. ఇక్కడ యూపీ పోలీసులు వస్తే అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి. ఇక్కడ ఆజాదీ కావాలి అంటున్నారు కదా, లాఠీలు తీసుకొని ఒక్కొక్కడికి సీట్లు పగలగొడుతూ ఉంటే యూపీ పోలీసులు వచ్చి అప్పుడు తెలుస్తుంది ఏం కావాలనో. ఫస్ట్ ఢిల్లీ పోలీసులను తీసేసేసి యూపీ పోలీసులను దింపండి అని చెప్పి అంటున్నాడు. అంటే యోగి ఆదిత్యనాథ్ గారి పోలీసులను దింపితే ఒక్కొక్కడికి సీట్లు పగలగొట్టి పంపించేవాళ్ళు. ఆజాదీ ఏంద్రా ఆజాదీ ఎప్పుడో వచ్చింది కదండి మనకు. 1947 ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడేం స్వాతంత్రం కావాలరా వీళ్ళకి? ఒక్కొక్కడికి తిని కొవ్వు ఎక్కువయ్యి ఇష్టం వచ్చినట్టుగా వచ్చి రోడ్ల మీద పిచ్చవేషాలు వేయడం. నిజంగా నీట్ పేపర్ లీక్ అయ్యింది, దానికి సంబంధించి మేము ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాము అని చెప్పి వచ్చి చేసి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ వేరే లంగ లఫంగ లత్కోర్ కథలన్నీ చేస్తున్నారు అక్కడ. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా 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 గ్యాంగులు నరేంద్ర మోదీ గారిని గద్దె దింపాలి, బీజేపీని గద్దె దింపాలి, సో దట్ వెంటనే భారతదేశాన్ని రకరకాలుగా ముక్కలు చేయొచ్చు, కల్చరల్ గా ముక్కలు చేయొచ్చు, ఇంకా చాలా చాలా వెధవ పనులు చేయొచ్చు భారతదేశంలో అన్న ప్లాన్స్ అనమాట. నెక్స్ట్ ఈ వీడియో చూడండి, ఫుల్ నవ్వుకుంటారు. మీరు నవ్వుకోకపోతే మీ మీద ఒట్టే. చూడండి. एक्सक्यूज मी मैम, जैसे आप इधर प्रोटेस्ट में आए हो, इतनी गर्मी है, धूप में आप बहुत लेट आए हो, चलो कोई बात नहीं, इतनी गर्मी है, इतनी धूप है, आप प्रोटेस्ट में बढ़ चढ़ के हिस्सा ले रहे हो, तो आपकी अगर स्किन खराब हो जाएगी तो फिर आपका स्किन केयर रूटीन क्या रहेगा बाद में? मैं गाली नहीं दे सकता। ये कैसा इररेलेवेंट क्वेश्चन है मैम इररेलेवेंट ही है। क्वेश्चन कितना इररेलेवेंट है? ये प्रोटेस्ट किस चीज के लिए? मैम वो ठीक है, इट्स ओके। मेरी स्किन केयर के लिए प्रोटेस्ट कर रहे हैं मैम मैंने आपसे जनरल क्वेश्चन आस्क करा है। जनरल क्वेश्चन नहीं है, इतना ऑफेंसिव क्वेश्चन। मैंने कहा अगर धूप में टैनिंग हो जाएगी या कुछ भी हो जाएगी। प्यारी समझ गई। आपका नहीं हो रहा स्किन केयर? मैं तो करता ही हूँ स्किन केयर। तो आप अच्छा चलो इट्स ओके, इफ यू डोंट वांट टू आंसर सो చూశారు కదా, కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ అని చెప్పి ఆ ఢిల్లీలో జెన్జీ వీళ్ళందరూ వచ్చారు, ఏదో చేస్తున్నారు. అక్కడికి ఒకడు వెళ్ళాడు, ఓ యూట్యూబరో ఎవడో వెళ్ళి సీరియస్గా ఆ మూతి ముందు మైక్ ఎట్టాడు. ఆమె ఏదో సీరియస్గా వీడు క్వశ్చన్ వేస్తాడు, ఏదో చెప్పాలని చెప్పి ప్రిపేర్ అయ్యింది. వీడు క్వశ్చన్ అడగడం. ఇప్పుడు ధూప్ అంటే ఎండ అండి. ఈ ఎండలో వచ్చారు కదా, ఇక్కడ ఇంత ఎండ ఉంది, ప్రొటెస్ట్ చేస్తున్నారు, మరి ఈ ఎండలో మీ స్కిన్ పాడైతే ఆ తర్వాత స్కిన్ కేర్ ఎలా తీసుకుంటారు మీరు అని చెప్పి అడుగుతున్నాడు వీడు. ఆమెకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇర్రిలెవెంట్ క్వశ్చన్ అని చెప్పి ఇక లబో దిబో అని చెప్పి ఈ క్యాండిడేట్ మీద ఎగబడింది. అంటే ఏం లేదండి, బిగ్ బాస్ 1 టైంలో నాకు గుర్తుంది, సంపూర్ణేష్ బాబు వెళ్ళాడు బిగ్ బాస్కి. సరే ఒక వారం రోజుల్లోనే గొడవ దిక్కు పారిపోయాడు అనుకోండి, ఉండలేక. బట్ అందరు అక్కడ కూర్చొని ఏదో సీరియస్గా గొడవ పడుతుంటే సంపూర్ణేష్ బాబు సడన్గా వచ్చి, అన్న సన్నపిన్న ఛార్జర్ ఉందన్న అని చెప్పి అన్నాడు. అది అందరూ ఫుల్ నవ్వుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా వీకెండ్ మస్తు కామెడీ చేసినావు సంపు అని చెప్పి మెచ్చుకున్నాడు. ఇదంతా మనం చూసాం. అంటే ఏం లేదండి, అక్కడ సీరియస్గా ఏదో గొడవ రచ్చో ఏదో అవుతుంటే చూడండి, సడన్గా ఒకడు వచ్చి సంబంధం లేనిది ఏదైనా కామెడీ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. రామ్ గోపాల్ వర్మ గారి అసిస్టెంట్ ఒక ఆయన ఉంటాడు, శివనాగేశ్వరరావు అని చెప్పి. శివ సినిమా కూడా పనిచేశాడు, ఆ తర్వాత చాలా సినిమాలు తీశాడు, మనీ సినిమా నుంచి మొదలెట్టి. ఆయన గుళిక అని చెప్పి ఒకటి చెప్తుంటాడు అనమాట. ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను, చాలా బాగా చెప్తాడు ఆయన. మహాత్మా గాంధీ గారికి ఒకటి గుళిక ఎలా వేశాడు, ఎలా ఉంటుంది అన్నది ఫుల్ నవ్వొస్తుంది మీకు కూడా. సో ఈ టైప్ అనమాట.
అంటే ఒక రకంగా ఆ జెన్జీ అని చెప్పి అక్కడికి వెళ్ళారు కదా, ఏదో చేద్దామని వెళ్ళారు కొంతమంది. నిజంగా చెప్పాలంటే ఇర్రిలవెంట్ బ్యాచ్లే చాలా వచ్చాయి అక్కడికి. ఐరనీ ఏంటంటే అసలు ఈ అమ్మాయి నిజంగా జెన్జీ ఆ ప్రొటెస్ట్ కోసం వచ్చిందా ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. బట్ చాలా మంది రిలవెంట్ గాళ్ళే వచ్చారు. నిన్నటి నుంచి నేను మీకు వరుసగా ఎన్ని వీడియోలు వేసి చూపించాను, చూశారు కదా మీరు. ఒకడికి నీట్ అంటే దాని డెఫినేషన్ ఏంటో తెలియదు, యూపీఎస్సీ డెఫినేషన్ అంటే ఏంటో తెలియదు, జీడిపి డెఫినేషన్ అంటే ఏంటో తెలియదు, కానీ ఈ దేశ జీడిపి పడిపోయింది అని చెప్పి రచ్చరచ్చ చేస్తారు. అసలు జీడిపి దాని ఎక్స్పాన్షన్ చెప్పు అని చెప్పి అంటే తెలియదు. జీడిపి డెఫినేషన్ కూడా వదిలేసేయండి. అసలు జీ అంటే ఏంది, డి అంటే ఏంది, పి అంటే ఏంది, జీడిపిలో చెప్పు అంటే తెలియదు. ఇంకొక ఆణిముత్యాన్ని చూపిస్తా చూడండి. क्या नाम है दोस्त? हसीबुर रहमान। अच्छा, तो यहाँ पे क्या क्यों आए हैं? यहाँ पे देखने आए क्योंकि जनता पार्टी के लोग को देखने आए हैं। तो बस देखने आए हैं? नहीं देखने भी आए, क्या क्या हो रहा है सब देखने आए हैं। बाकी आप क्या करते हैं? हम पढ़ाई करते हैं, कहाँ पढ़ते हैं? हम मदरसे में पढ़ाई करते हैं, स्कूल में पढ़ाई करते हैं। तो अब मुझे ये बताइए कि क्या देखे यहाँ पे, क्या ये लोग मांग कर रहे हैं? ये लोग अपने शिक्षा के लिए मांग कर रहे हैं और सोशल मीडिया जो मोदी मीडिया को दबा रहे हैं। क्या अरे यार, इसकी मांग थोड़ी हो रही है, क्या मांग हो रही है कुछ मालूम है? नहीं उतना अभी तो आया ही है ना, क्या बोलो। देखने आ गए? हाँ। अच्छा मैं बताऊं क्या बोलूं? चुपचाप बता दूं? हाँ चुपचाप बता देता हूँ, उसके बाद आप बोल देना। हाँ? अरे यार చూశారు కదా ఈ ఆణిముత్యము. ఏమంటున్నాడంటే ఫస్ట్ పేరు అడిగాడు జర్నలిస్ట్, నీ పేరేంది అంటే తస్సీబుర్ రెహమాన్ అని చెప్పాడు. మంచిగా చక్కగా స్కల్ క్యాప్ పెట్టుకున్నాడు, నీట్గా తయారై వచ్చాడు ముస్లింల ఆహార్యంలో. తస్సీబుర్ రెహమాన్, ఓకే ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అడిగాడు జర్నలిస్ట్. చూడడానికి వచ్చాను, ఏం జరుగుతుందో ఇక్కడ ఏదో చూడడానికి తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు. ఓకే మరి ఏం చేస్తున్నావు నువ్వు, అసలు జనరల్ ఏం చేస్తావు అని చెప్పి అంటే నేను చదువుకుంటున్నాను, మదర్సాలో చదువుతాను, అలాగే స్కూల్లో కూడా చదువుతాను అని చెప్పి అన్నాడు. ఇది కామన్ కదా, చాలా మంది ముస్లిమ్స్ ఉదయం మదర్సాకి వెళ్తారు, ఆ తర్వాత స్కూల్కి వస్తారు. అంటే మతపరమైన శిక్షణ, స్కూల్లో శిక్షణ రెండు వీళ్ళకి ప్యారలల్గా నడుస్తుంటాయి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అదే హిందువులలో మనం చాలా సందర్భాలలో గమనిస్తే ఒరే ఉదయం ఇంట్లో కనీసం లేచి దేవుడికి దండం పెట్టుకోరా అంటే చాలా మంది రకరకాల కహానీలు చెప్తుంటారు. కానీ ముస్లిమ్స్లో ఈ మదర్సా సరే దాంట్లో ఏం చెప్తారు ఏంది అనేది మళ్ళీ నన్ను అడగండి, అది మళ్ళీ వేరే చర్చ, వేరే కహానీ. అది నేను చిన్నప్పటి నుంచి చూశానండి చాలా మందిని. అమ్మాయిలు వెళ్ళేవాళ్ళు నెత్తి మీద హిజబ్ వేసుకొని, చిన్న చిన్న పిల్లలు అబ్బాయిలు మదర్సాకి వెళ్ళేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. అంటే వాళ్ళకి సంబంధించింది ఏదో నేర్పిస్తారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్. సరే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అడిగాడు జర్నలిస్ట్. అంటే శిక్షాకి వెళ్ళే డిమాండ్ అని చెప్పి అన్నాడు. అంటే శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేయడానికి వచ్చాను. ఇంకా సోషల్ మీడియా మోదీ మీడియాకో దబా రహే హే అని చెప్పి అన్నాడు. అంటే సోషల్ మీడియా అనట మోదీ మీడియాను తొక్కేస్తుందంట. సోషల్ మీడియా మోదీ మీడియాకో దబా రహే హే అని చెప్పి వీడు ఏదో వ్యాసం బట్టి పట్టుకొని వచ్చినట్టు స్కూల్లో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఒరే లేచి ఫలానా రుద్రమదేవి గురించి చెప్పరా అనగానే వీడు వ్యాసం బట్టి కొట్టుకొని వచ్చింటాడు. వాడికి మైండ్లో ఇంకేదేదో ఉంటుంది, అన్ని కలిపి కొట్టరా అని చెప్పి అన్ని కలిపి ఏదో చెప్తుంటాడు. అలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూసాం, మనతో పాటు చదువుకున్న వాళ్ళను స్కూల్స్లో చాలా మందిని చూసాం. ఆ టైప్ అనమాట వీడు. సోషల్ మీడియా మోడీ మీడియాను తొక్కేస్తుందంట, శిక్ష కావాలంట వీడికి, డిమాండ్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు వీడు. అసలు ఏం కావాలిరా నీకు, అసలు ఏం కావాలో తెలుసా నీకు అని చెప్పి అడిగాడు జర్నలిస్టు. ఇప్పుడే అని చెప్పి నేను అని చెప్పి అంటున్నాడు. అంటే ఏం చెప్పాలి, అసలు వాడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఏం ప్రిపేర్ అయ్యాడు అర్థం కావట్లేదు, వాడు అసలు ఎందుకు వచ్చాడు కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి బ్యాచ్లు అక్కడ చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏదో జరుగుతుంది టైంపాస్, ఆ చుట్టుపక్కల ఇళ్ళు మురికి వాడలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఏమైందో చూద్దాం కానీ అని చెప్పి వచ్చినటువంటి బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దాదాపు 200 నుంచి 300 మంది దాకా ఉన్నారు. సండే ఏముంది సరదాగా అట్లా వెళ్ళి కాసేపు చూసొద్దాం, ఏదో గోల చేస్తున్నారంట అని చెప్పి వచ్చిన వాళ్ళు. అలాంటి టైప్ అనమాట వీడు. అదే ముక్క చెప్తే ఫస్ట్ చెప్పాడు, అది అయిపోతుంది. నీకేం కావాలి అని చెప్పి జర్నలిస్ట్ అన్నప్పుడు నాకు ఏం వద్దన్నా, మా ఇల్లు ఈ పక్క సందులోనే ఉంటుంది, బయటికి వచ్చాను నేను, ఏందో ఇక్కడ జనాలు గుమిగూడారని చెప్పి చూడడానికి వచ్చాను, నాకేం తెలియదు అంటే అయిపోతుంది. కానీ వీడు అలా అనట్లేదు. వీడికి మదర్సాలో అవి ఇవి ఏవో ట్రైనింగ్లు కూడా ఇచ్చింటారు. నరేంద్ర మోదీ మీద ఎక్కించాల్సిన విషయం ఎక్కించుంటారు, కాకపోతే వీడికి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో పాపం తెలియదు. అప్పుడు జర్నలిస్టు ఒరే నువ్వు ప్రిపేర్ అవ్వలేదు, అసలు నీకేం తెలియదు అని నాకు తెలుసురా, ఇలా రా ఓ పని చేద్దామా, నేను నీకు చెప్తాను అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో నేను నీకు చెప్తాను, చుప్చాప్ అదే చెప్పేసి ఎవరైనా అడిగితే ఓకేనా అంటే ఓకే అన్న ఓకే అన్నట్టు. నీ ఇంకా మరే అని చెప్పి జర్నలిస్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట. తర్వాత ఇంకొక ఆణిముత్యం ఏమంటున్నాడో చూపించి ముగిద్దాం. पेपर लीक, उसके लिए जो एजुकेशन मिनिस्टर है उसको तो रिज़ाइन करने के लिए हमें यहाँ पे प्रोटेस्ट। कौन है सर एजुकेशन में?
इसको रिकॉर्ड मत करना। अच्छा नहीं करेंगे, कोई बात नहीं। वो चलिए छोड़िए, वो क्वेश्चन स्किप करते हैं। आप ये बताइए कि क्या दिक्कत है, क्या केवल एजुकेशन मिनिस्टर से दिक्कत है? अरे मैं छोड़ रहा हूँ क्वेश्चन, आप बात तो करिए। एजुकेशन मिनिस्टर से दिक्कत है या पूरी सरकार से दिक्कत है? नहीं भाई बिलाल भाई बात तो कर लेते हैं ना यार, क्या करना है? तो देख सकते हैं ये जेंजी है और ये कॉकरोचेस की सच्चाई है। आपको इस प्रोटेस्ट में मैं ऐसे तमाम उदाहरण दिखा सकता हूँ जिनको ये तक नहीं पता कि भारत का एजुकेशन मिनिस्टर कौन है और वो इससे इस्तीफा लेने की बात कर रहे हैं। చూశారు కదా ఇక మనోడిని అడిగాడు, చెప్పు అసలు ఏంది, నువ్వు ఎందుకు వచ్చావు, ఏంటంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ అనబోయాడు. సరే మొత్తానికి మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ని సస్పెండ్ చేయాలి, రిజైన్ చేయాలి, ఈ టైప్లో ఏందేందో మాట్లాడుతున్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. సరే ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరేంటి అన్నాడు వెంటనే జర్నలిస్ట్. వీడికి తెలియదు. వెంటనే సెల్ ఫోన్ ఓపెన్ చేశాడు. జెన్జీ వాళ్ళ బ్రెయిన్ ఇది. మా చిన్నప్పుడు అండి మమ్మల్ని ఏమైనా అడిగితే తెలిస్తే టక్కున ఆన్సర్ ఇచ్చేవాళ్ళం, తెలియకపోతే తెలియదు అంతే. తెలియని విషయం గురించి మాట్లాడేవాళ్ళం కాదు. ఈ ముఖ్యమంత్రి రిజైన్ చెయ్యాలి అని చెప్పి అరిచేవాళ్ళం కాదు, ముఖ్యమంత్రి పేరు కూడా తెలుసుకోకుండా కనీసం. అంటే ఎలాంటి బ్యాచ్లు అక్కడ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మన ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఈనాడు దినపత్రిక, మన TV5, మన NTV, ఈ బ్యాచ్లన్నీ అక్కడ ఆ ఛానల్స్లో పనిచేసే రకరకాల అర్బన్ నక్సల్స్, అందరినీ అనట్లేదు, ఈ టాపిక్ కవర్ చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అర్బన్ నక్సల్స్ జర్నలిస్టులు, రిపోర్టర్స్గా రకరకాలుగా దూరి వ్యాసాలు రాస్తూ ఎడిటోరియల్ బోర్డులో దూరి సభ భారీ సక్సెస్ అయ్యింది, చాలా మంది వచ్చారు, యువత గర్జించింది, చాలా మంది అక్కడికి వచ్చేసారు అని చెప్పి రాస్తున్నారు. ఇగో ఇలాంటి దేడిది మా గళ్ళు అక్కడికి వచ్చారు. వీడికి కనీసం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్న విషయం కూడా వీడికి తెలియదు. మళ్ళీ వీడు వెంటనే నా తీయకన్నా అని చెప్పి అంటున్నాడు. అంటే వీడి పరువు పోతుంది ఇటు ఫ్రెండ్స్ దగ్గర. మరి ఏం చేయడానికి వచ్చాడండి వీడు, ఏం పీకడానికి వచ్చాడు అక్కడికి వీడు? ఇగో ఇలాంటి బ్యాచ్లను పైకి లేపుతున్నారండి మన దగ్గర. ప్రొఫెసర్ కాలకుట విశ్వనాగేశ్వరరావు, ఇంకా అలాంటి బ్యాచ్లు తెలుగులో కూడా చాలా మంది పైకి లేపుతున్నారు. 2 కోట్ల మంది ఏమో ఫాలోవర్స్ ఉంటారా, పిలిపిచ్చాడు, గర్జిద్దాం, అజ్జేద్దాం, ఇజ్జేద్దాం అని చెప్పి. తిప్పి కొడితే పోలీసులు ఎక్కువగా ఉన్నారు అక్కడ, జర్నలిస్టులు ఎక్కువగా ఉన్నారు, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వచ్చిన టైంపాస్ బ్యాచ్ గాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. JNU నుంచి అంటే సంబంధం లేకపోయినా సరే ఖచ్చితంగా నరేంద్ర మోదీ లేదు బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది అని అంటే లటక్కునొచ్చి అక్కడ కూర్చొని రకరకాల నినాదాలు చేసే, RSSని బ్యాన్ చేయాలి, ఇలాంటి పనికిమాలిన నినాదాలు చేసే JNU బ్యాచ్లు. అలాగే కేజ్రీవాల్ ఆ పార్టీ పంజాబ్లో ఉంది కదా, అక్కడి నుంచి కూడా కేజ్రీవాల్ కొంతమందిని పంపించాడు. అవి కూడా ఉన్నాయి వీడియోస్ నా దగ్గర, టైం దొరకట్లేదు మీకు వేసి చూపించాడు. పంజాబ్ నుంచి రాత్రికి రాత్రే బండెక్కిచ్చేసి, లేదు ఉదయం కొంతమందిని బండెక్కిచ్చేసి, వెళ్ళండి అక్కడ, ఇవి మీకు రోజు కూలి, వెళ్ళండి తినండి, ఆ ప్రొటెస్ట్లో మీరు కనిపించాలంతే, వెళ్ళిపోండి అని చెప్పి పంజాబ్ నుంచి పంపించారు. పెద్ద పెద్ద వాళ్ళని పంపించారు. ఇప్పుడు ఆర్గనైజర్స్కు చెప్తే కూడా కనీసం చూసుకొని జెన్జీ గాళ్ళని పంపించాలి కదండి. నాకు వంశీ గారి సితార సినిమా గుర్తొస్తుంది. నేషనల్ అవార్డు వచ్చింది సినిమాకి. నా కొలీగ్ కూడా ఒకతను అంటూ ఉండేవాడు, తిడుతుండేవాడు, ఈ వంశీ ఏంటంటే డైరెక్టర్ కాళ్ళు చేతులు తీస్తూ ఉంటాడు అని చెప్పి అనేవాడు అనమాట. మా కొలీగ్కి తెలియని విషయం ఏంటంటే, వంశీ ఒక సాంగ్ తీయాలి అని చెప్పి, భానుప్రియ సాంగ్, నాకు ఒక 20 మందిని డాన్సర్స్లో మంచి అందంగా ఉండే అమ్మాయిలను పంపించండి అని చెప్పాడనమాట వంశీ. ఆ కొరియోగ్రాఫర్స్ యూనియన్ ఉంటుంది కదా వాళ్ళకి అయ్యా నాకు 20 మంది అమ్మాయిలు కావాలి, డాన్సర్స్ మంచి అందంగా ఉండాలి, అలాంటి వాళ్ళని పంపించండి అని చెప్తే సరే సరే అని చెప్పి నోట్ చేసుకున్నారు. తర్వాత పంపించాల్సిన రోజు అందవిహీనంగా ఉన్నటువంటి వాళ్ళను, అసలు అందంగా లేనటువంటి వాళ్ళను ఓ 20 మందిని పంపించారు. వంశీ ఒక్కసారి ఆ 20 మంది మొహం చూసి షాక్ అయిపోయాడు. ఒరే నేను భానుప్రియని పెట్టి 20 మంది అందమైన అమ్మాయిలను పెట్టి ఈ సాంగ్ తీయాలి అని చెప్పి అనుకున్నాను, చాలా ఆలోచించాను, ఏంది ఇది ఇలాంటి వాళ్ళని పంపించాడు అని చెప్పి అనుకుని, ఓకే ఇప్పుడు వాళ్ళ మొహాలు తీయకుండా కాళ్ళు చేతులు మాత్రము తీసే విధంగా, వాళ్ళ అభినయాన్ని తీసే విధంగా, అశ్లీలత లేకుండా అభినయాన్ని తీసే విధంగా ఆర్టిస్టిక్ గా తీయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి సాంగ్ తీశాడు. మీకు సితారాలో ఆ సాంగ్ ఉంటుంది, మీరు చూడొచ్చు, చాలా కొత్తదనం ఉంటుంది ఆ సాంగ్ లోపల. అందరూ వంశీలాగా ఉంటారు కదండి, నాకు అది గుర్తొస్తుంది. పంజాబ్ నుంచి చాలా మందిని జెన్జీ గాళ్ళని పంపించండి రా అని చెప్పి కేజ్రీవాల్ చెప్పి పెడితే, ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచిగా ఏరి కోరి 55 ఏళ్ల వయసు వాళ్ళను, 60 ఏళ్ల వయసు వాళ్ళను, 70 ఏళ్ల పీచుగడ్డం గాళ్లను, ఇంకా 40, 50, 60లలో ఉన్న వాళ్ళను, అలాంటి జెన్జీ గాళ్ళని పంపించారు. వాళ్ళని జెన్జీ అంటారా ఏమంటారో మీరే చెప్పండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి అక్కడ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే పంజాబ్ అంటున్నారు, ఏం చేయడానికి వచ్చావరంటే తెలియదు, మళ్ళీ మోదీ గద్దె దిగాలి అంటాడు ఒకడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అంటే తెలియదు, ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, అసలు ఆ కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ పేరు తెలుసా, తెలీదు. అది పరిస్థితి. ఇంకా చాలా ఆణిముత్యాలు ఉన్నాయండి. ఓయ్ మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వకపోతే అవన్నీ మిస్ అవుతారు. వరుస పెట్టి వేస్తూనే ఉంటాను, 3-4 వీడియోలు ఇంకా వస్తాయి, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఇవే కాదు ఇంకా రకరకాల ఆసక్తికరమైనవి ఉన్నాయి. సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.